వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మీ కొడుకులకు చీరలు కట్టండి. చిన్మయి గారు ఏం మాట్లాడుతున్నారో, ఎటుపోతున్నారో చూసుకుంటున్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మనకు తెలుసు ఏ కంటెస్ట్‌లో ఇవి వచ్చినాయి చిన్మయి నోట్లోంచి అనేది. శివాజీ తన దండోరా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆ స్టేజ్ మీద నుంచి ఆయన అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి, అమ్మాయిలే కాదు ఎస్పెషల్లీ హీరోయిన్స్, ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌ని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్‌ని చేశారు. 'రాజాసాబ్' ఈవెంట్‌లో బయటకొస్తూ నిధి అగర్వాల్ అక్కడ ఫేస్ చేసిన సిట్యుయేషన్‌ని దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలో కొన్ని అసభ్య పదజాలం వాడారు గానీ, బట్ ఆయన భావం మాత్రం 100% కరెక్ట్ అని సమాజం ఒప్పుకుంటా ఉంది ఈ రోజున. బట్ ఆయన భాష కరెక్ట్‌గా లేదు అనేసి ఆయనే గ్రహించారు. ఆయనే మరుసటి రోజు కూడా కాదు, ఆ రోజే వితిన్ అవర్స్‌లోనే ఆయన సారీ కూడా చెప్పుకున్నారు. బట్ దానికి సంబంధించి మళ్ళా ఒక సుదీర్ఘ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఆ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ ఇష్యూకి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పడుతుందో అని చెప్పేసి. కానీ దానికి అటు అనసూయ గాని, ఇటు చిన్మయి లాంటి వాళ్ళు గాని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోగా దీన్ని ఇంకా వైరల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ దానికి ఆయన సారీ చెప్పిన తర్వాత ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఆ ఇష్యూ అంతటితోనే అయిపోయిండేది. కానీ అలాంటి సబ్జెక్ట్ డిబేట్‌లో ఉంటేనే వీళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉంటుందనుకుంటారో ఏమో గాని ప్రతిసారి వాళ్ళే ఇంటర్ఫియర్ అవుతా ఉంటారు ఇలాంటి వాటిలోకి. సో, అనసూయ మాట్లాడారు. ఆమె డ్రెస్ కోడ్ ఈజ్ నాట్ ద మ్యాటర్, అది రాజ్యాంగంలో రాసుందన్నంత భారీ డైలాగులు వేశారు. దానికి సరే మొత్తం అందరూ కూడా సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇస్తా ఉంది ఈరోజు దానికి సంబంధించి. మనం కూడా ఒక వీడియో చేస్తున్నాం దాని గురించే. అయితే ఇక్కడ చిన్మయి మాట్లాడారు ఈ రోజున. అయితే ఎప్పుడైతే శివాజీ అన్నారో చీరలు కట్టుకోండమ్మా పద్ధతి, చీరలు ఒక్కటే అనలేదు ఆయన, పద్ధతిగా ఉండండి. ఎక్కడో ఒకడు బాడీని ఎక్స్‌పోజ్ చేసే అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని విమర్శించేదో, మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశం మాత్రం ఇవ్వకండి అని చెప్పారాయన. అమ్మ అనే మాట్లాడారు ఆయన మాట్లాడేటప్పుడు. అయితే దానికి మీకు అవసరమైతే మీ కొడుకులకి చీరలు కట్టుకోండి అని చెప్పి చిన్మయి దానికి కౌంటర్ ఇచ్చారు. అవును, ఆవిడ శివాజీకి ఇద్దరు కొడుకులున్నారు. కేవలం శివాజీ కొడుకులను ఉద్దేశించే అనలేదు ఆవిడ. మొత్తం అందరిని ఉద్దేశించి అన్నట్టే కనిపిస్తాందది. సో, ఆమెకు కూడా ఒక కొడుకున్నట్టున్నాడు. సో, చీరలు కట్టుకోండి. మరి ఒకవైపేమో మహిళా సమానత్వం గురించి, డ్రెస్ సెన్స్ గురించి, ఏ డ్రెస్సులేసుకుంటే తప్పేంటి, మా బాడీలు, మా ఇష్టం అని వీళ్ళే మాట్లాడతారు. ఇంకోవైపేమో చీరలు కట్టుకోండి, గాజులు తొడుక్కోండి అని రోజా లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు సమర్థిస్తూ, మీ కొడుకులకి చీరలు కట్టి ఇంట్లో కూర్చోబెట్టండి అని కూడా మాట్లాడుతా ఉన్నారు. చిన్మయి లాంటి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇది నిజంగానే ఈ కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం అని చెప్తాను నేను దీన్ని. ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది. ఆయన సారీ చెప్పారు. సబ్సైడ్ అయింది. కానీ దాన్ని ఈరోజు అది పూర్తిగా సబ్సైడ్ అయ్యేదాకా వాళ్ళు ఆగేటట్టు లేరు. ఎందుకంటే దాన్ని మళ్ళా ఇలాంటి కామెంట్స్ ఆయన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైగా సుదీర్ఘ వివరణ ఇచ్చినా, బట్ శివాజీని మాత్రం అలాగే వీళ్ళు ప్రొవోక్ చేస్తానే ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం శివాజీ కొడుకులకి చీరలు కట్టుకో, మీ కొడుకులకి కట్టుకోండి అంటూ శివాజీతో పాటు ఆమెకు ఎవరైతే యాంటీగా కామెంట్స్ పెడతా ఉన్నారో, ఆమెను తిడతా ఉన్నారో, సోషల్ మీడియా వేదికగా ఆమెను క్వెషన్ చేస్తా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అవును, చీరలే గాదు, ఏదైనా పద్ధతిగా కట్టుకునేదే మన సంస్కృతి. అంతేగాని నీ భర్త గర్ల్ ఫ్రెండ్ మూవీలో చూపించినట్టు చున్నీలు తీసి ఇసిరి కొట్టే సంస్కృతి లేదింకా. మీలాంటి వాళ్ళ వల్ల ఆ సంస్కృతి వస్తుంది గానీ, ఇప్పటిదాకా అయితే అలాంటి సంస్కృతి అయితే లేదు మన దేశంలో. మనం రాజ్యాంగం ఎలా అయితే మనకి కొన్ని కట్టుబాట్లు, కొన్ని హక్కులిచ్చిందో, మనకి ప్రైమరీ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులిచ్చిందో రాజ్యాంగం, అలాగే సమాజం గూడా మనకు కొన్ని కట్టుబాట్లిచ్చింది. మనకు కొన్ని హక్కులతో పాటు కొన్ని కట్టుబాట్లు కూడా విధించింది. సో, మనం ఎవల్యూట్ అయ్యే క్రమంలో, మానవ పరిణామ క్రమంలో మన సమాజం మనకు కొన్ని హక్కుల్ని నిర్దేశించింది. కొన్ని దాన్ని సోషల్ స్టిగ్మా అని కొంతమంది అనొచ్చు. బట్ ఆ సోషల్ స్టిగ్మాలంటే గతంలో మనం చూసాం బాల్య వివాహాలు గానీ, సతీ సహగమనాలు గానీ, ఇలాంటివి సోషల్ స్టిగ్మాలు. వాటిని చాలామంది విప్లవకారులు, పెద్ద మనుషులు, చాలామంది వీరేశలింగం పంతుల దగ్గర నుంచి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళ దాకా అందరూ దాన్ని బ్రేక్ జేశారు. ఇప్పుడు అలాంటి రోజులు మనం చూడం. సో, ఇక్కడ వీళ్ళు డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడే క్రమంలో మళ్ళా పాతరాతి యుగం, మధ్యరాతి యుగాలకు మనం తీసుకెళ్తా ఉన్నారు. ఆటవిక జాతి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు మనల్ని. ఇంకా ఫార్వర్డ్ ఉంది. మహిళలు ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతా ఉన్నారు. ప్రతి రంగాన్ని టచ్ చేస్తా ఉన్నారు. సమాజం మొత్తం ముందుకు వెళ్తా ఉంది. సో, అలాంటి వ్యవస్థలో ఉన్నా కూడా వీళ్ళు మళ్ళా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతూ, అదేవిధంగా మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం అని మాట్లాడుతూ వీళ్ళు మళ్ళా మనల్ని హోమో సేపియన్స్ దగ్గరకో, హోమో ఎరెక్టస్‌ల దగ్గరకో తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళకి మనకి తేడా అదే. ఇక్కడ ఒకటి ఉంటాయి. పశువులకి, మనుషులకి తేడా ఏంటి? అడవి జంతువులకైనా పశువులు కూడా జంతువుల కిందకే వస్తాయి కాబట్టి, జంతువులకి, మనుషులకి ముఖ్యమైన తేడాలు 2 ఉంటాయి. ఏంటవి? ఒకటి మాట. ఎందుకంటే పశువులకు గానీ, జంతువులకు కానీ మాట రాదు, లేవు. కానీ మనుషులు మాట్లాడతారు. మనకి ఆ స్థాయిలో మనకి వివేకం ఉంటుంది. మన బ్రెయిన్ అలా రెస్పాండ్ అవుతుంది దేనికైనా సరే. అది మనకి నిజంగానే భగవంతుడిచ్చిన అదృష్టం మాట. అదేవిధంగా పశువుల నుంచి మనుషుల్ని మనల్ని వేరు చేసే మరో కీలక అంశం ఏంటంటే వస్త్రధారణ. పశువులు కానీ అడవి జంతువులు ఎవరు కూడా బట్టలేసుకోరు.
కానీ మనుషులు బట్టలు వేసుకుంటారు. సో, అందుకే పశువులు వేరు, మనుషులు వేరు అని ఎందుకంటాం? మనుషుల మీద ఎక్కడైనా మనకు కోపం వచ్చి ఏదన్నా అల్లరి చేస్తేనే ఏదన్నా జరిగితే, "ఏంట్రా నువ్వు పశువులాగా ప్రవర్తిస్తున్నావు, అడవి జంతువులాగా బిహేవ్ చేస్తున్నావు" అంటే వాటికి బ్రెయిన్ అంత ఎవల్యూట్ అయ్యుండదు వెన్ కంపేర్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. సో, అందుకని అవి విచక్షణ ఉండదు వాటికి. అందుకే మీద పడిపోతా ఉంటాయి. వేటలో గాని, మిగతా అంశాల్లో గాని మీద పడిపోతా ఉంటాయి. సో, గుంపులుగా వచ్చి దాడి చేసుకుంటా ఉంటాయి. పీక్ తింటా ఉంటాయి ఆహారం ఆకలైనప్పుడు. మనలాగా పద్ధతిగా అంత ఎవల్యూట్ అయ్యి, వాటి బ్రెయిన్ అంత షార్ప్ అయ్యి మనలాగా ఉండవు. అందుకే పశువు జాతి వేరు, మానవ జాతి వేరు. జంతువులు వేరు, మనుషులు వేరు. అందుకే అలా సాగ్రిగేట్ చేసి చేయబడింది సమాజం. ఆ సమాజంలో మనం బతుకుతా ఉన్నప్పుడు, ఆ సమాజం మనకు కొన్ని కట్టుబాటుని ఎలా అయితే కొన్ని రైట్స్ ఇచ్చిందో, అలాగే కొన్ని కట్టుబాట్లు కూడా ఇచ్చింది. ఆ కట్టుబాట్లు మేము బ్రేక్ చేస్తాం అనుకున్న చోట దానికి రిజల్ట్ ఎప్పుడు కూడా నెగెటివ్‌గానే ఉంటుంది. దానికి ఒక పవిత్రమైన హిందూ దేశంలో పుట్టి, మన హిందూ దేశాన్ని అంత గాఢంగా ఉంచుతోంది. ఒక సెంటిమెంట్‌గా మన ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తుంది. మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది ఫస్ట్ మన సాంప్రదాయాలే. మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లే. వాటి మొత్తాన్ని కూడా మేము బ్రేక్ చేస్తామంటే మీరసలు ఇట్లాంటి చోట ఉండడానికి కూడా అనర్హులు. ఇలాంటి దేశంలో ఉండడానికి కూడా మీరు అనర్హులు. సరే, శివాజీ మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఆయన అభ్యంతరకరమైన పదాలు కొన్ని వాడారు కాబట్టి దాంట్లో అభ్యంతరం వ్యక్తం చేయాలి. సరే, ఆయన డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఓకే శివాజీ గారు, మీ ఒపీనియన్ అది, మా ఒపీనియన్ ఇది, మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటామని సరిపోయేది. అంతేగాని చాలా దారుణంగా ఈరోజు శివాజీ అంతసేపు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ట్రోల్ చేశారు. ఈరోజు చిన్మయి, మీ కొడుకులు చీరలు కట్టుకోండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కొడుకులు చీరలు కట్టుకోవాలి? నీకు కూడా, నీ ఇంట్లో కూడా నీ భర్త ఉన్నాడు, నీ కొడుకు కూడా ఉన్నాడు. ఇదే రోజా లాంటి వాళ్ళు ఇదే మాట మాట్లాడితే, మగవాళ్ళని ఉద్దేశించి చీరలు కట్టుకోండి లేకపోతే గాజులు తొడుక్కోండి అని మాట్లాడితే, అది ఒక హ్యూమిలేట్ చేసే అంశంగా లేడీస్ని లోకేష్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా అమ్మాయిల్ని అవమానించడం అమ్మాయిల దగ్గర నుంచే స్టార్ట్ అవుతా ఉంది. దయచేసి ఈ మాటలను ఇంకనైనా బంద్ పెట్టండి ఆయన పదే పదే చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీరు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. చీరలు తొడుక్కోండి, మీ కొడుకులకి చీరలు కట్టండి అనేది. ఇక్కడ చిన్మయి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వాళ్ళ కొడుకు పెద్దయిన తర్వాత అయినా సరే వాడిని బట్టలు లేకుండా బజార్లోకి పంపితే, వీళ్ళు అంటున్న భాషలో చెప్పాలంటే పిచ్చోడు అంటుంది సమాజం. ఎవరినైనా సరే, అబ్బాయిలు ఎవరైనా సరే, సమాజం ఎలా అయితే అమ్మాయిలకు కొన్ని కట్టుబాట్లు పెట్టిందో అలాగే అబ్బాయిలు కూడా కట్టుబాట్లు పెట్టింది. ఇక్కడ డ్రెస్ కంపారిజన్ జరిగినప్పుడు వాళ్ళు వేసుకోవట్లేదా, వాళ్ళు బట్టలు ఇప్పుకొని బజార్లోకి వస్తే రాయిచ్చి కొడతారు పిచ్చోళ్ళు అని చెప్పేసి. పిచ్చోడి కిందే ట్రీట్ చేస్తాం. అందుకే ఈరోజు చూసినట్లయితే కంపేర్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ అమ్మాయిల వస్త్రధారణ ఎలా ఉంది, అబ్బాయిల వస్త్రధారణ ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి చెప్తా ఉన్నారు వీళ్ళు, మీరు పెంపకంలో ఉండాలి, ఇది తేడా. చూసే చూపు, డ్రెస్ ఏది ఉంటేనేంటి, చూసే చూపులో తేడా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా అమ్మలాగానో, చెల్లిలాగానో, లేకపోతే ఇంకో తల్లిలాగానో చూడాలి అని చెప్పి వీళ్ళు క్లాసులు చెప్తా ఉన్నారు. నేను ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నా. మన అమ్మ ఉందనుకోండి ఎదురుగా, మన అమ్మ లాంటి వాళ్ళు, ఈ మాట అనకూడదు సారీ, మన అమ్మ లాంటి వాళ్ళు మన ఎదురుగా అర్ధనగ్నంగా కనిపిస్తే ఆవిడ అమ్మ అని మనం ఓన్ చేసుకోగలమా? ఆవిడ అమ్మ అని ఆ ఒళ్ళో పనుకోగలమా? ఆవిడ వెళ్ళి ఆప్యాయంగా హత్తుకోగలమా? అమ్మ అంటే నిండుగా సాంప్రదాయబద్ధంగా ఉంటేనే కదా మనం అమ్మని ఓన్ చేసుకుంటాం. అలా కదా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వస్తూ ఉన్నాయి. అలాంటిది మన అమ్మ అర్ధనగ్నంగా ఉండి రాబాబు అంటేనో, రా అమ్మ అంటేనో మనం వెళ్ళగలమా? డిఫరెంట్గా చూస్తాం కదా మనం. ఇలాంటి పరిస్థితి వీళ్ళకి ఎదురైతే వీళ్ళ పిల్లల నుంచి వీళ్ళకి తెలుస్తుంది దానికి సమాధానం ఏంటనేది. సో వీళ్ళందరినీ చూసే చూపుల్లో తేడా ఉండాలి, చూసే చూపులోనే తేడా, పెంచే విధానంలోనే తేడా అంటే ఎక్కడో ఆ పిడికడ మందే ఉంటారు. సమాజంలో ఇంతమంది మగవాళ్ళు ఉంటే అందరూ కూడా అత్యాచారాలు చేయట్లా, అరాచకాలు చేయట్లా. ఎక్కడో ఆ పిడికడ మందే ఉంటారు. ఆ పిడికడ మంది కూడా ఎందుకుంటా ఉన్నారు? ఇలాంటి వాళ్ళ వల్లే ఉంటా ఉన్నారు. మీరు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని రోడ్డు ఎక్కుతా ఉన్నారు. మీరు సెలబ్రిటీలు, మీ దగ్గరికి ఎవరు రాలేరు, మిమ్మల్ని టచ్ చేయలేరు, మీరు వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉంటారు. ఎక్కడో చిన్నప్పటి నుంచి కూడా డౌన్ ట్రాడన్లో పుట్టి అక్కడే పెరిగి ఆర్థిక సమస్యలతో కుటుంబం అంతా రోడ్డున పడే వాళ్ళు ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి డ్రగ్సో, గాంజాలో, డ్రింకో ఇలాంటివన్నీ అలవాటు అవుతాయి. వాడిని రెచ్చగొడుతూ ఉంటాయి వాడి మైండ్ని అవన్నీ. సో మిమ్మల్ని చూస్తారు వాళ్ళు వీడియోల్లోనో, సినిమాల్లోనో, ఫోటోల్లోనో ఎక్కడో చూస్తారు వాడు మీ వీడియోస్. చూసిన తర్వాత మిమ్మల్ని ఇదాకా రాలేరు కాబట్టి మీరు చేసిన ప్రొవోక్తో వాడెళ్ళి ఎవరి మీద పడిపోతాడు. అందుకే కదా ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. అది కాదు, డ్రెస్ సెన్స్ గురించి శివాజీ మాట్లాడారు. శివాజీ గారు ఇలా పబ్లిక్ ప్లేసెస్లో ఇంత దారుణంగా మీరు భాష వాడకూడదు, బట్ డ్రెస్ సెన్స్ విషయంలో అయితే మనం డిబేట్ జరపాల్సిందే అని మీరు మాట్లాడుంటే చాలా హుందాగా ఉండుండేది, మీ గౌరవం పెరుగుండేది. ఇంతమంది మహిళా మనులు ఉన్నారు, ఇంతమంది ఉంటే మీరు మాట్లాడుతున్న మాటలు మాత్రమే మీరు ఒకరో ఇద్దరో మీరు స్పందించింది మొత్తం కలిసి ఎంత శివాజీకి వ్యతిరేకంగా 5-6 స్పందించారు. ఆ 5-6 ఉన్నారా సమాజంలో మహిళలు? మీకు అర్థం కావట్లేదా? మీరు మాట్లాడిన మాటలు సమాజాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? కనీసం మీరు మాట్లాడిన మాటల కింద వీడియోస్ కామెంట్స్ అన్నా చూసుకుంటా ఉన్నారా మీరు? ఎంత నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు అనేది. సమాజం అంతా ఒకవైపు వెళ్తా ఉంటే, మేమంతా అడ్డదారిలో వెళ్తా ఉంటే సమాజం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు.
సో ఈ రోజున చీరలు కట్టుకోండి మీ కొడుకులకి అని చెప్తా ఉన్నారు ఆవిడ. ఎస్, కొడుకులకి చీరలు కట్టుకుంటే అంటే సినిమాల్లో చాలా మంది చీరలు కట్టుకొని చూపించారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏఎన్ఆర్ దాకా చాలా మంది, రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి నరేష్ దాకా తమకు అవకాశం వచ్చిన పాత్రలో వాళ్ళు ఇమిడిపోయారు. అది పాత్ర ఔచిత్యం కాబట్టి అది. కానీ అంతేగాని ఇలా ఒక మాట అన్నారు కాబట్టి ఆయన మీద పడి ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఆయన మీద కంప్లైంట్ చేసి ఫిర్యాదులు చేసి ఈరోజు మహిళా కమిషన్ శివాజీకి నోటీస్ ఇచ్చింది నేరేళ్ల శారద గారు. నేను ఇక్కడ ఆమెను కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. శారద గారు అంతేకాదు ఇలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ రోజున. ఇలాంటి సోషల్ స్టిగ్మాని బ్రేక్ చేసి సోషల్ స్టిగ్మా అని చెప్పేసి దాన్ని బ్రేక్ చేస్తామని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళని, విచ్చలవిడిగా వీడియోలతోని ఫోటోలతోని రెచ్చిపోయే వాళ్ళని, అర్ధనగ్నంగా వీడియోలు చేసి పోస్ట్ చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ శివాజీ అలా అంటంతోనే ఆయనకు నోటీస్ ఇచ్చే ముందు గతంలో ఇలాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా ఇక్కడ పాయింటే. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నప్పుడైనా కనీసం చిన్మయి లాంటి వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు వెనక్కి తిరిగి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఇకనైనా ఇలాంటి వివాదాలకు వీళ్ళు ఫుల్ స్టాప్ పెడితే చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.